వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటిక్కాయల రెసిపీని చూపించబోతున్నాను. వాటిని ముందుగా నీళ్ళలో కడుక్కొని వేడి నీళ్ళల్లో మరిగించుకోవాలండి. కొంచెం ఉడికించుకున్న తర్వాత ఉప్పేసి ఉడికించుకున్న తర్వాత నీళ్ళనంతా వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ నీళ్ళన్నీ వంపేసిన తర్వాత మనము తాలింపు పెట్టుకోవచ్చండి. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక కడాయి తీసుకొని దానిలో తగినంతగా నూనె వేసుకోవాలి. గోరుచిక్కుడు అంటారండి, కొన్ని చోట్ల హిందీలో అయితే గవార్ ఫల్లీ అంటారండి, కొన్ని చోట్ల మటిక్కాయలు అంటారండి. ఇలా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయల తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కూరని చాలామంది చేసుకుంటారు కదండి, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చేస్తున్నాను చూడండి. పప్పులేకి బాగా ఉంటుందండి. తర్వాత కొంచెం ఉప్పును వేసుకోవాలి. కూరకు తగినంత పసుపును కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న మటిక్కాయలను గోరుచిక్కుడుకాయలను తీసుకొని ఈ కడాయిలోనే వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూతని పెట్టేసి ఆవిరిలోనే మగ్గించుకోవాలండి. ఎందుకంటే కొంచెం ముందే వేడి నీళ్ళలో ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా కూర తయారైపోతుంది. చూడండి, ఇలా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలపెట్టుకోవాలి. ఇలా కలపెట్టుకున్న కూరలో మనము కొంచెం కారం కూడా వేసుకోవాలండి. కొంతమంది పచ్చిమిరపకాయలు వేసుకుంటారు. ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. టమోటాలనే వేసుకోవచ్చు. నేను ఆమ్చూర్ పౌడర్ వాడుతున్నానండి. తర్వాత కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఉడికించినవి కాబట్టి తొందరగానే అయిపోతుందండి కూర. ఇది పప్పన్నంలోకి, సాంబార్లోకి, పక్కన రొట్టెలేకి, జొన్న రొట్టెలేకి చాలా బాగుంటుందండి. కొంచెం అల్లం తెల్లవాయల పేస్ట్ చేసి పెట్టుకునేది వేస్తున్నానండి. ఇది ఎండు కొబ్బరి పొడి అండి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత ఇదేనండి పప్పుల పొడి అంటారు. ఈ పప్పుల పొడిని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి గోరుచిక్కుడుకాయ కూర. ఇలా వేసుకొని మొత్తము కలిపి మూత పెట్టేసుకోవాలండి. ఇంతేనండి, సింపుల్గానే అండి ఇది. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత దించుకొని వేడివేడిగా ఉన్నప్పుడే కరివేపాకు సన్నగా తరిగి మూత పెట్టేసుకోవాలండి. ఇందులో వేసి చాలా బాగుంటుందండి, చేసుకోండి.